मातृदेवो भव श्रीमात्रे नमः. Dear students, now we are going to learn fifth and sixth poem from Sadhu Vartanam. Here what he wrote, already I told you how to present this question in final examinations. So I think I don't need to explain it again, though I will try. So please read the poem carefully. यथा यथा हि पुरुषः कल्याणे कुरुते मनः तथा तथास्य सर्वार्थाः सिद्ध्यन्ते ना अत्र संशयः. This is the poem. Now you have to split into the words, right? तो इधर इंट्रोडक्शन हो गया. संस्कृत में इंट्रोडक्शन you wrote, Telugu or English you wrote, then the words division is here, then you write like this: yatha yatha hi kama. This is words division. Purushaha kama kalyane kama kurute kama manaha kama tatha tatha asya sarvarthaha कामा सिद्ध्यन्ति कामा न कामा अत्र बस ये हो गया. इसको हमने वर्ड्स डिवीजन कर दिया. यथा यथा ही पुरुषः कल्याणे कुरुते मनः तथा तथा ही तस्य सर्वार्थाः सिद्ध्यन्ते ना अत्र संशयः. तो इसमें क्या है, मीनिंग क्या है? ఎవరైతే యథా యథాహి ఏ విధంగానైతే పురుషుడు ఏ పురుషుడైతే కురుతే మనః కళ్యాణే అంటే మంచి పనులు చేయడంలో తన మనసును నగ్నం చేస్తాడో, అంటే ఇతరులకు ఎప్పుడు మంచి జరగాలి, అందరికీ మంచి చేయాలి అని ఎవరైతే మంచి ఆలోచనలతో ఎప్పుడు ఉంటాడో అతనికి అదే విధంగా అతడికి కూడా అనుకున్నవన్నీ సర్వార్థాః అతడు ఏదైతే అనుకుంటాడో అవన్నీ కూడా ఆయనకు సిద్ధింపబడతాయి. అర్థమైందా? ఎప్పుడైనా మనం ఒకళ్ళకు మంచి చేస్తేనే మనకు మంచి జరుగుతుంది. అంతేగాని ఒకళ్ళకి నేను చెడు చేసుకుంటూ నీకు కళ్ళల్లో కారం కొడతా, నువ్వు నా నోట్లో పందర పోయంటే ఎవడు పోయాడు. మనం ఒకడికి మంచి చేస్తేనే వాడు మళ్ళీ తిరిగి మనకు మంచి చేస్తాడు. ఒకళ్ళకి మనం నమస్తే సార్ అంటేనే వాడు మనకు నమస్తే సార్ అంటాడు. అర్థమైందా? అంతేగాని నువ్వు వాడికి విలన్ పరంగా ఉండుకుంటూ వాడు నాకు మంచి చేయాలంటే ఎవరు చేయరు. సో ఎవరైతే ఇతరుల శుభములు, ఇతరుల కళ్యాణములు అంటే మంచి కోరుకుంటాడో, ఎప్పుడు వాళ్ళకు చేయాలని చేస్తాడు, ఈ పరోపకారం అందు వాడు ఎప్పుడు తన మనసును లగ్నం చేస్తాడో అతడికి కూడా తన పనులు మొత్తం ఆటోమేటిక్గా అతను అనుకున్న పనులు కూడా అన్నీ సిద్ధిస్తుంటాయి. ఈ విషయంలో నా అత్ర సంశయ, అక్కడ ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది ఇక్కడ కవి చెప్తున్నాడు అనమాట. సో దీన్ని కూడా మీరు మంచిగా ప్రోజ్ ఆర్డర్లో చక్కగా రాయండి. మళ్ళీ కింద మంచిగా ఏ విధంగా అయితే మనకు మెటీరియల్లో ఇచ్చాడో అదే విధంగా మంచి చక్కగా
తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ప్రోజోడర్లు రాసి కింద మళ్ళీ మంచిగా పారాగ్రాఫ్ రాయండి మంచిగా. అర్థమైందా? లాస్ట్కి మళ్ళీ ఈ గ్రామర్ పాయింట్స్ రాస్తే అయిపోతుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, యథా యథా హి పురుష, ఏ విధంగానైతే మానవుడు కళ్యాణే కురుతే మనః, ఇతరులకు కళ్యాణములు కలిగించాలని ఆలోచిస్తుంటాడో, ఇప్పుడు కూడా మనసులో ఎప్పుడు అది ఉంటుందో, తథా అదే విధంగా అస్య అతనికి సర్వార్థాః సిద్ధ్యంతే, అతను అనుకున్న పనులన్నీ కూడా సిద్ధిస్తాయి. ఈ విషయంలో నా అత్ర సంశయ, ఈ విషయంలో ఎవరు కూడా ఎటువంటి డౌట్స్ పెట్టుకోవడానికి వీల్లేదు. ठीक है, क्या बोल रहे हैं? जो आदमी हमेशा अपना दिल में दुनिया का भला चाहता है, दूसरों का भला चाहता है, दूसरों का अच्छाई वो दिल से चाहता है, और वो उसके मुताबिक वो एक्ट भी उनका ऐसा होता है, वो कोई जो भी काम करेगा वो दूसरों के लिए होगा, दूसरों का भलाई के लिए होगा. सो ऐसा आदमी क्या है, उनका दिल में जो भी है कामना, किसी भी टाइप का कामना हो, कोरी का हो, इच्छा हो, एकदम वो सफल हो जाता है. वो इट बिकम्स फ्रूटफुल, एकदम वो रियल हो जाता है उसका, वो दिल में जो चाहता है वो हो ही जाता है. इसमें ना अत्र संशय है, कहीं भी कोई किसी को डाउट रखने का ज़रूरत नहीं है. ठीक है, करके ऐसे लिखना है. और नेक्स्ट, सुलभाः पुरुषाः राजन् सततं प्रियवादिनः, अप्रियस्य तु पथ्यस्य वक्ता श्रोता च दुर्लभा. सो इधर भी लिखना है. ఇక్కడ ఇంట్రడక్షన్ ఇన్ సాంస్క్రిట్ అయిపోయింది, ఇంట్రడక్షన్ ఇన్ తెలుగు కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వన్ అనమాట. తో సులభాః కామాన్ పురుషాః కామ రాజన్ కామ సతతం కామ ప్రియవాదినః కామ అప్రియస్య కామ తు కామ పథ్యస్య కామ వక్తా కామ శ్రోతా కామ చ కామ दुर्लभः. ठीक है, ఇక్కడ కవి ఏం చెప్పబోతున్నాడు? कवि क्या बोलना चाहता है इधर? एक्चुअली ये श्लोक है रामायण से लिया गया है. रामायण में रावण का जो सिस्टर होती है शूर्पणखा, वो शूर्पणखा जैसे हमारा रामो विग्रह धर्म लेसन में है, वो राम जी और लक्ष्मण जी और सीता जी इनको मार के खाने के लिए जाती है. वो जब गया लेकिन उसको मारने के लिए, लेकिन जब इनका जब देख लिया तो उसने इन पर दिल खो बैठी उसने. फिर उसने राम जी के पास जाके, मैं फलाना सो एंड सो हूँ, आई एम द सिस्टर ऑफ रावण. ठीक है, बेचारी क्या है, वो राक्षसी है लेकिन झूठ नहीं बोली. और इधर मानव लोग कितना बोल रहे हैं, हम तो डेली देखते रहते हैं. और राक्षसी होने के बावजूद भी उसने बोली, मैं राक्षसी हूँ, मेरा भाई एकदम दशकंठ मिस्टर रावण
और मैं इधर तो यही करते रहता हूँ, जो आप मेरा दिखाई देता है उसको मैं खा जाता हूँ। मैं आपको भी खाने के लिए आया, लेकिन आपका जो ग्लैमर देख के मैं फिदा हो गई, आप मेरे से मैरिज शादी कर लो बोलती है। फिर वो उसने राम जी ने बोलता है, वो तो ऐसे ऐसे जो राक्षसों को तो कहीं देखा है उसने बोला, ओ मिस्टर शूर्पणखा, मैं तो एक पत्नी व्रत का मैं व्रत लिया हूँ, सो मेरा मिसेस है, तो मैं दूसरे औरत के बारे में सोचता नहीं मैं। और मेरा भाई लकी है उधर लक्ष्मण, उसके लिए कोई ये रूल्स रेगुलेशंस नहीं है, यू कैन गो। वो मेरा जैसे कोई व्रत कृत नहीं रखा है, अगर वो तेरा पसंद करता है तो तू एंजॉय, बहुत एंजॉय बोलता है। फिर वो उसके पास लक्ष्मण के पास जाता है। फिर लक्ष्मण बोलता है, क्या भैया मेरा गले में डाल दिया, बोलता है अरे यार कुछ ना कुछ बोल के उसको भगाओ बोलता है। फिर उसने बोलता है, वो भी बोलता है नहीं नहीं, मैं भी मेरा बड़ा भाई जैसे हूँ, ठीक है, तो इधर ऐसे ऐसे चक्कर नहीं चलना, हम वनवास में हैं, तो हम दीक्षा में हैं, वनवास का दीक्षा में है, इस वक्त हम कोई गलत हरकत नहीं करेंगे, तो इधर से भाग जाओ। फिर उसको गुस्सा आ गया, एक्चुअली वो है राक्षसी, ठीक है, वो इतना राक्षसी होने के बावजूद उसने अपना जो काम क्रोध लोभ मोह मद मात्सर्य सारे हाई पीक में रहते हैं उसका, वो हर 6 चीज़ है वो हर अंदर रहता है, जो इस अरिषट वर्गम बोलते हैं, वो हर आदमी के अंदर रहता है, हर औरत के अंदर रहता है, लेकिन उसमें ज़रूरत से ज़्यादा है, एकदम उसके इंसल्ट हो गया। फिर उसने वो सीता के ऊपर देखा, सीता मतलब उसका जो सीता माँ तो वो तो महालक्ष्मी है, उनका जो सौंदर्यता के सामने कौन टिक सकता है, इसका एकदम जेलसी हो गया। फिर उसने बोला, इसके वजह से राम जी ने मेरा बात नहीं मान रहे, अब तेरे को मैं खा जाऊंगा करके उसको सीता जी को मारने जाता है। तब राम ने लक्ष्मण को इशारा करता है, लक्ष्मण ने उसको पकड़ के उसका कान उसका नाक काट के उसका हाथ में दे के वो क्या बोलते हैं, जैसे होटल में जो पैक करके देता है पार्सल, उसको भगा देता है। फिर उसके बाद वो गुस्सा में आके अपना जो ये पूरा हमारा राम विग्रह धर्म में है, फिर वो त्रिशिरा खरा दूषणा ऐसा 3 उसका जो कजिन्स है, उसको फिर 14,000 राक्षसों के साथ राम जी के ऊपर डाल युद्ध करने के लिए जब भेजती है। और ये पहले राम जी ने फाइंड आउट कर लिया कि अब ये पक्का कुछ ना कुछ रिवेंज का एक्शन लेगा, ये रिएक्शंस का खतरनाक होगा करके इसने सोच लिया। फिर लक्ष्मण को बोला, अरे तू भाभी जी को उसको गुहा में ले जाओ, उसको प्रोटेक्ट करो, मैं इनका देखता हूँ, उसका क्रिकेट खेलूँगा मैं खेल के। फिर जैसे सारे आ गए, उन सबको सिर्फ क्या है 40 मिनट के अंदर 14,000 राक्षसों को मार दिया राम जी ने, ठीक है। तब ये शूर्पणखा इंसल्ट होकर शेम कर वो अपना भाई रावण के पास जाती है। रावण के पास जाके और इसके बारे में कंप्लेंट करती है, बोलता है क्या हुआ तेरे, किसने हाल बनाया। फिर उसने बोलती है कि वो उनका जो राम जी का एक स्पेशलिटी ये है, उनको जो भी देखेंगे पसंद करेंगे, अगर उसको जो गाली देना चाहिए, उसको कुछ गलत शब्द भी उनके बारे में कोई नहीं बोल सकता है, बेशक उसके ऊपर कितना भी गुस्सा हो, अगर उसके बारे में बुरा बोलना है तब भी उसके कोई बुरा नहीं बोल सकता है, क्योंकि उसका जो ग्लैमर ऐसा है, उसका जो बात करने का ढंग ऐसा है, मतलब किसी को भी उसके अंदर कोई गुण कोई दुर्गुण फाइंड आउट नहीं होता है। जैसे रावण ने बोला कौन तेरे ये हाल बना दिया, फिर तब भी इतना दर्द में भी उसने राम जी का गुणगान करती है, क्या पर्सनालिटी है, क्या उसका रूप है, ऐसे करके वो हमारा मंत्र में भी है, जो शूर्पणखा से भी प्रेज हुआ है। वो राम जी का एक जो स्पेशलिटी है, अपने शत्रु लोगों से भी उसने प्रेज किया हुआ है, उसने मतलब उसने भी उसका स्तोत्र कर दिया, बेशक वो गुस्सा में कर रहा हो लेकिन स्तोत्र ही है वो। फिर तब वो बोलता है कि ठीक है तू अब बेचना, जो उनके एक्चुअली रावण भी अच्छा था, उसे बोला तू बेमतलब उनके पास गया और जाके तूने पंगा ले लिया, अभी छोड़ दो इसको, मैं ऐसा जाऊंगा नहीं, मैं करके उसने सिस्टर को भगा देता है, तो मेरे पास मत आना करके। उसके एक्चुअली कोई दिल में नहीं है कि सीता माँ को उठा के लाना है, राम जी को परेशान करना है। वो बोलता है तू
गलती तेरा है, तू क्यों गया, वो तू तो राक्षसी हो, तू मानव के पास क्यों गया करके उसने डांटता है, फिर बेच देता है। तब क्या हुआ, जो उससे पहले एक जो राम जैसे जो मारीच करके एक था राक्षस, वो मारीच को इसने छोड़ दिया था राम जी ने। जो ताटका का जो वध होता है तो मारीच को बचा देता है, और ताटका का लड़का ही है, उसका 2 लड़के होते हैं ताटका का। ये सारे इसलिए बता रहे हैं मेरे को बोलने के लिए, क्योंकि राम कथा जो है बोलने में जितना सुनने में मज़ा आता है उतना बोलने में भी मज़ा आता है, इसलिए मैं बोलना चाहता हूँ। तो जो ताटका को मारता है उसका जो बड़ा लड़का को भी मारता है, लेकिन ये जो छोटा है जो मारीच है उसको अभय प्रदान करता है, तू जाओ। फिर उसके बाद वो उसने बोलता है अभी मैं आज से पूरा राक्षसी का जो प्रवृत्ति जो भी है मैं सब कुछ छोड़ दूंगा करके, वो राम जी के पास वो वचन लेता है। फिर जाके एक आश्रम बना के वो बस तपस्या करने लगता है। जब उसके बाद वो दोबारा फिर जाती है, फिर रावण के पास, बोलते तू कुछ ना कुछ करना है करके बोलता है। फिर रावण ने बोलता है चलो ठीक है मैं मारीच के पास जाऊंगा करके मारीच के पास आता है। आने के बाद पूछता है अरे मेरा सिस्टर का ऐसा इंसल्ट किया है, वो पता नहीं कौन राम है लक्ष्मण ऐसा करके, जाके उससे वो जो उसका मिसेस को उठा के लाएंगे, तो ऐसे ऐसे करना बोलता है। तब वो मारीच ने रावण को बोलता है अरे भैया तू किससे पंगा ले रहे हो, तू वो है वो साक्षात विष्णु का अवतार समझता है, मैं तो ऐसे समझता हूँ, तू चाहे कुछ भी समझो, लेकिन वो नॉर्मल आदमी नहीं है। क्योंकि एक बार मैं जो राक्षस प्रवृत्ति मान के मैं ऐसे एकदम जो पूरा नॉनवेज छोड़ के मैं वेजिटेरियन बन के मैं इधर तपस्या कर रहा हूँ का, ये मेरा क्रेडिट नहीं है, दिस क्रेडिट गोज टू रामा। उसकी वजह से मैं आज मैं साधु बन के मैं बिल्डअप दे रहा हूँ इधर, ठीक है। तो उससे पंगा बिल्कुल नहीं लेना। फिर बोलता है रावण जी को बहुत को एंग रहता है, अरे तू मेरे सामने मेरा शत्रु का तू बड़ाई कर रहा है, उसको बढ़ावा दे रहा है, तू उसको प्रेज कर रहा है, ये क्या है, तू कैसे दोस्त है तू मेरा। कोई दोस्त अपना दोस्त को दूसरी जो शत्रु के साथ कंपेयर करते हुए मेरे कम करके बोल सकता है कि तू। तब वो मारीच ने बोलता है वो राजा, वो बोलता है राजन, ठीक है जैसे ना, वो मारीच बोलता है हे राजा, तेरा कभी तक तेरे को वो चमचागिरी करने वाला बहुत मिले होंगे, हमेशा तू जो पसंद करता है वही बात सुनाने वाले बहुत मिलेंगे तेरे को। वो जानते हैं अरे हमारा इसके पास जाके ये बात बोलेगा तो गुस्सा हो जाएगा, ये बात बोलेगा तो वो बिल्कुल खुश रहेगा करके, जो ऑलरेडी तूने एक लिस्ट दे दिया तेरे दोस्त को। तेरा दोस्त क्या है, तेरा दोस्त का नहीं है, पूरा दुनिया सारा ऐसा है कि कोई भी उसका दोस्त के पास जाता है हमेशा उसको जो अच्छा लगने वाला बात ही बोलना चाहता है। लेकिन ऐसा लोग बहुत मिलेंगे सततम, एवरीवेयर यू कैन फाइंड, बहुत है। तेरे को जो दिल को बहलाने बात करने वाला दुनिया में हर जगह हमेशा मिलेंगे तेरे को, लेकिन तेरा जो भलाई के लिए, तेरा जो भलाई के लिए तू जो पसंद नहीं करता है उस बात करने वाला दुनिया में मिलना मुश्किल है। ఓ రాజా, నీకు ఇష్టమైన మాటలు మాట్లాడేవాళ్ళు, నీ మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించే మనుషులు చెప్పేవాళ్ళు నీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారా బాబు, ఎనీ టైం, ఏ టైంలో అయినా ఎక్కడైనా నీకు దొరుకుతారు. కానీ నీకు మేలు చేసే ఒక విషయం ఉంటుంది, కానీ అది నువ్వు వినాలని కోరుకో. అర్థమైందా? అది నీకు వినటానికి నీకు అప్రియంగా ఉంటుంది, చాలా ఖతర్నాక్గా ఉంటుంది, నువ్వు వినలేవు, కానీ ఆ మాటలో నీ యొక్క హితం ఉంటుంది. సో అటువంటప్పుడు నీకు అప్రియాన్ని కలిగించే హితమైన మాట చెప్పేవాడు నీకు ఎక్కడ దొరకడు, దుర్లభ. దుర్లభ అంటే లభించడు. అట్లా అంతేకాదు, వక్త శ్రోతాచ దుర్లభ, అట్లా చెప్పేవాడు దొరకడు నీకు. పోనీ చెప్పేవాళ్ళు ఉన్నా కానీ వినేవాళ్ళు దొరకరు. వినేవాళ్ళు అంటే అరే నువ్వు నన్ను ఇంత తిడుతున్నావు అంటే వాడు మంచి కోసమే తిడుతున్నాడు, కానీ వాడికి ఆ మంచి అనేది కనబడదు, ఆ తిట్లే కనబడతాయి. అర్థమైందా? పాపం ఎదుటివాడేమో అరే వీడిని ఏదో బాగు చేద్దామని చెప్పి వాడేదో పాపం అనుకుంటే వీడు దాన్ని అర్థం చేసుకోడు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోతాం, ఆయన చేదు గోళీలు ఇన్ని ఇస్తాడు,
అర్థమైందా? మనం అందులో చేదును చూసి మనం మీ గోళీలు బయటపడేసిననుకో మన రోగం తగ్గదు. అర్థమైందా? సో అటువంటప్పుడు ఏం చేస్తాడు, ఇక వీడు చెప్పినా ఇంతేరా అని చెప్పి ఇక వాడు కూడా వీడికి ఇష్టంగానే బాయ్ చలో ఆల్రెడీ నువ్వు 60% నీ ఒళ్ళంతా ఖరాబ్ అయిపోయింది, అర్థమైందా, ఇంకో 30% అయితే నువ్వు పైకే పోతావు, ఆ 30% కూడా నీకు ఇష్టమైన స్వీట్లు తిను అని చెప్పి వీడికి హాని చేసే విధంగానే వాడు పాజిటివ్గా ఉంటాడు, లాస్ట్ వీడిని పైకి పంపుతాడు. కానీ ఎవడైతే నిజమైన ఫ్రెండ్ ఉంటాడో తు కుచ్ భీ బోలో తేరకుతో హమ్ అచ్చాయి బలాయి కరేంగే, నీకు వినడానికి ఇష్టం ఉందో లేదా అది అనవసరం, కానీ నీ మంచిగా కోరుతాం మేము అని చెప్పి నిజమైన ఫ్రెండ్స్ అలా చెప్తుంటారు అన్నమాట. సో ఇక్కడ అంటున్నాడు మారీచుడు, ఓ రాజా, నువ్వు ఇప్పటి వరకు నీకు డబ్బు కొట్టేవాళ్ళు, నీకు గుణగణాలు చేసేవాళ్ళే నీకు దొరికినరు, అట్లా ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతారయ్యా. మన మంచి అంటే మన మనసును ఆనందం పడే విధంగా మాట్లాడేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు, ఎప్పుడైనా దొరుకుతారు. కానీ మన మంచి కోసం మనకు అప్రియమైన మాటలు ఎవరైతే మాట్లాడతారో అది చెప్పేవాడు దొరకడం కష్టం, వినేవాడు దొరకడం కష్టం అని చెప్పి అప్పుడు మారీచుడు చెప్తాడు. అయినా కానీ ఆ రావణాసురుడు వినడు, ఆయన తీసుకెళ్తాడు, అది వేరే విషయం. సో ఇది ఇక్కడ ప్రస్తుతం ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, సులభాహ పురుషులు సులభంగా దొరుకుతారయ్యా. దేనికి? రాజన్ అంటే, ఓ రాజా, సతతం ప్రియవాదిన, నీకెప్పుడు ప్రియంగా నీకు ఇష్టంగా మాట్లాడేవాళ్ళు ఎల్లప్పుడూ ఎల్లవేళలా దొరుకుతారు, ఎక్కడైనా దొరుకుతారు. కానీ అప్రియశ్చేతు పథ్యస్య, పథ్యం అంటే నీకు మంచి, నీ మేలు కోరడం అన్నమాట, నీకు మేలు చేసేది కానీ అప్రియం, అది నీకు ఇష్టం ఉండదు, అది కానీ నీకు మేలు చేస్తుంది. అటువంటి వాటిని వక్త చెప్పేవాడు, శ్రోత వినేవాడు కూడా దుర్లభ లభించరు అని చెప్పి చెప్తాడు. ఇది ఈ పోయం యొక్క మీనింగ్. మళ్ళీ దీన్ని చక్కగా మీరు మెటీరియల్లో ప్రాక్టీస్ చేయండి. మంచి చక్కటి శ్లోకం ఇది, రామాయణంలో శ్లోకం ఇది, రైట్. అట్లాగే కింద మంచిగా గ్రామర్ పార్ట్ వగేరా మంచిగా రాయండి. ఓకే, ప్రస్తుతానికి ఇది. నెక్స్ట్ వేరే టాపిక్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.